నమస్తే అండి, నేను రజా. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారనమాట. సో ఆయన కథ ఏందనేది వీడియోలో మనం చూద్దాం. పోప్ ఫ్రాన్సిస్ వచ్చేసి క్రైస్తవులకి ఒక మత గురువు అని చెప్పొచ్చు, మరి ముఖ్యంగా క్యాథలిక్ల యొక్క అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ అనమాట. ఈయన వచ్చేసి 88 సంవత్సరాల వయసులో ఈ రోజు కన్నుమూశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడవడం అయితే జరిగిందన్నమాట. ఫిబ్రవరిలో అంటే గత కొన్ని నెలల నుంచి ఈయన శ్వాసకోశ వ్యాధులతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలతో పాటు కిడ్నీ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరడం అయితే జరిగింది. చికిత్స తర్వాత గత నెలలో ఆయన డిశ్చార్జ్ కూడా చేశారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆయన ఈ రోజు చివరి శ్వాస విడిచినట్టు వాటికన్ సిటీ వర్గాలు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోప్ తన నివాసంలో మరణించారని వాటికన్ పేర్కొనడం అయితే జరిగింది. పోప్ ఫ్రాన్సిస్ అయిన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే కనుక పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17వ తేదీన అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో ఈయన జన్మించారు. 2013 మార్చి 13న ఫ్రాన్సిస్ పోప్ గా బాధ్యతలు చేపట్టారు. దక్షిణ అమెరికా నుంచి పోప్ గా ఎన్నికైనటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఆయన ఖ్యాతి గడించడం కూడా జరిగిందనమాట. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. 2016లో రోమ్ బయట ఇతర మతాలకు చెందినటువంటి శరణార్థుల పాదాలు కూడా కడిగారు. దీన్ని ఆయన వినయం, సేవా తత్పరతకు చిహ్నంగా భావిస్తారు. ఇక ఈస్టర్ సందర్భంగా ఆదివారం ఆయన పేరిట సందేశం వెలువడగా కొన్ని గంటలకు ఆయన మృతి చెందారని వీడియో కూడా సందేశం విడుదలైంది. పోపు మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నటువంటి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషతో కలిసి ఈస్టర్ సందర్భంగా పోప్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పోపు 3 పెద్ద చాక్లెట్ ఈస్టర్ ఎగ్స్ ను వాన్స్ దంపతులు కూడా బహుకరించడం జరిగింది. అంటే వింతైన విషయం ఏంటంటే గత కొన్ని రోజుల వరకు కూడా నిన్నటి వరకు కూడా బాగానే ఉన్నాడు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ సోమవారం ఉదయం ఆయన చనిపోయినట్టుగా వాటికన్ సిటీ నుంచి వచ్చినటువంటి అప్డేట్.